Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. ఇప్పుడు మీరు చెప్పిన ఒకటి చెప్పండి, రాయలసీమను సస్యశ్యామలం చేయాలంటే కృష్ణా జలాలను రాయలసీమలో పరవళ్ళు తొక్కిస్తేనే రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని స్వర్గీయ నందమూరి తారక రామారావు అంటే ఎన్టీ రామారావు గారు తలిచారు. ఎన్టీ రామారావు తలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక శిలాఫలకాలు వేశారు. అయితే శిలాఫలకాలు వేయడంతోనే ఆయన వేశారు. అంటే ప్రాజెక్టు నిర్మాణం కోసము చంద్రబాబు నాయుడు గారి హయాంలో విధించిన బడ్జెట్లో విధించిన నిధులు ఎంగిలి మెతుకుల్లా విధించారు. అంటే ఆ నిధులు కనీసం ఉద్యోగస్తుల జీతాల్లో కూడా సరిపోయాయి. ఇందులో భాగంగా అంటే శిలాఫలకాలు కాలువలు తవ్వడంతో శిలాఫలకాల చుట్టూ కూడా పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. దీంతో పనులు సాగక నిధులు లేక కొంతమంది ఉద్యోగస్తులను బ్రెజిల్ వ్యవసాయం అంటూ కుప్పంకు తరలిస్తే మరికొంతమంది ఇంజనీర్లను గురు రాఘవేంద్ర ప్రాజెక్టు పనులకంటూ ఈ ఎమ్మిగనూరు ప్రాంతాలకు తరలించేశారు. అంటే మొత్తం మీద తీసుకుంటే మీరు చెప్పినట్లుగానే ఎవరైతే శిలాఫలకాలు వేయడం కాదు పనులు పూర్తి చేస్తేనే అదే సార్థకం అంటున్నారు. మీరు చెప్పినట్లుగానే తీసుకుంటే శిలాఫలకాలు వేసి వదిలిపెట్టిన చంద్రబాబు నాయుడు గారు అంటే నత్తకు నడకలు నేర్పిన నాయకుడిగా పేరుగాంచిన చంద్రబాబు నాయుడు గారు శిలాఫలకాలతో సరిపెడితే 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హంద్రీనేవా పనులను పరవళ్ళు దక్కించారు. అంటే పరుగులు పెట్టించారు. దాదాపు మొదటి దశ పనులు 70% పనులు, రెండవ దశ పనులు 50% పనులు పూర్తి చేశారు. అంటే ఆయన అనంతరము మిగిలిపోయిన పనులు చేస్తూ అంటే ఈ పనులు మేము పూర్తి చేశామంటే ఇప్పుడు ప్రస్తుతము సంకలు గుద్దుకుంటున్నారు. అంటే మీరు చెప్పినట్లుగానే గతంలో పనులు ప్రారంభించి 70% పనుల వరకు పూర్తి చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది గొప్పతనం అంటారా, మిగిలిపోయిన పనులు పూర్తి చేస్తున్న చంద్రబాబు నాయుడు గొప్పతనం అంటారా? ఇప్పుడు మీరు స్టార్టింగ్లోనే మీరు సమాధానం చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేమన్నారు సార్, ఒక విమర్శ ఉంది అని చెప్పి. ఇది విమర్శగానే తీసుకుంటే ఇతరులు చేసేటువంటి విమర్శగానే ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చినప్పుడు మీరు అన్నారు ఇప్పుడు బడ్జెట్ కేటాయింపుల గురించి. ఎవరి హయాంలో ఎంత బడ్జెట్ కేటాయించారనేది కాదు పాయింట్. అక్కడ ఎంత పని చేశారు అక్కడ మీరు పర్సెంటేజ్ గాలేరు నగరికి వస్తే పనులు పూర్తయింది 70% తొలి దశ పనులు పూర్తయింది వైఎస్ రాజశేఖర పీరియడ్లోనే. గాలేరు నగరి తీసుకొచ్చి అందరికీ నా సమాధానం పూర్తి కాగానే అడుగుతున్నారు మీరు. ఇదే శాసనసభలో ఈరోజు మీడియా అన్నారు, శాసనసభలో పలు రకాలుగా చర్చ చేయడం జరిగింది. ఇంతకుముందు ఉదాహరణగా ఎమ్మిగనూరే అని చెప్పాను నేను, మా నియోజకవర్గం తీసుకుందాం. మీరు శిలాఫలకం పెట్టారని ఎంత పర్సెంటేజ్ ఆఫ్ వర్క్ ఆ రోజు పూర్తి చేశారు? రాజశేఖర గారు నిజంగా ప్రాజెక్టులు పరిగెత్తించుంటే మరి ఇక్కడ పులికనుమ కానీ గురు రాఘవేంద్ర ప్రాజెక్టు కానీ 2014 వరకు ఎందుకు పూర్తి కాలేదు? దానికి మీరు సమాధానం చెప్పండి. ఒక్కొక్క ప్రాజెక్టు గురించి వచ్చినప్పుడు ఈరోజు మొదలుపెట్టింది నందమూరి తారక రామారావు గారు, ఎవరూ కాదని చెప్పరు. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో ఎంత అలొకేషన్స్ వీరి హయాంలో వచ్చిన తర్వాత కాంట్రాక్టర్లకు గుత్తేదారులకు బ్రహ్మాండంగా లబ్ధి చేకూర్చడానికి పేరుకు 100 కోట్లు కేటాయించినామని చెప్తున్నారు. 1000 కోట్లు డబ్బులు ఇచ్చారు, సంతోషం. కానీ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ వర్క్ పూర్తి చేశారు? ఆ రోజు 1000 కోట్లు కేటాయించి ఆ 1000 కోట్లతోటి ఈ పాటికంతా అంటే 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదా మీరు. తొలిదశ జీడిపల్లికి నీళ్లు తెచ్చింది కాంగ్రెస్ హయాంలోనే కదా. అంటే నేను అంటున్నా ఒక పాయింట్ని పట్టుకొని అది తెచ్చింది మేమంటే తెలుగు గంగ మొదలుపెట్టింది రామారావు గారు కదా. మరి తెలుగు గంగ ప్రాజెక్టును పూర్తి చేసింది రాజశేఖర రెడ్డి కాదా? అంటే కడప, చిత్తూరు జిల్లాల ప్రజల దాహార్తిని తీర్చడానికి తెలుగు గంగ ప్రాజెక్టుని రూపకల్పన చేసింది ఎన్టీ రామారావు గారే. కానీ దాన్ని పూర్తి చేసింది రాజశేఖర రెడ్డి గారే కదా. అంటే రూపాంతరం అంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఎట్లుంటుందంటే ఒకటి బిగిన్ చేసిన తర్వాత ఒకటి ఎండ్ చేయదు. ప్రాజెక్ట్ అనేది ఏదో ఒక 5 ఏళ్లలోనో 6 ఏళ్లలోనో ఒక స్టిపులేటెడ్ టైం పెట్టి ఒక వర్క్ పెట్టింటారు. ఆ టైంలో పూర్తి కాంది వెంటనే మీరు ఒక 1 ఇయర్లోనో 2 ఇయర్స్లో పూర్తి చేయాలి. ఈరోజు మీకు 10 సంవత్సరాల అధికారం ఇచ్చినప్పుడు కూడా మీరు 8 ఏళ్లలో జలయజ్ఞం పేరు మీద ధనయజ్ఞం చేసుకున్నారు తప్ప ఈరోజు ఏదో విమర్శ చేయడానికని కాదు. ఈరోజు మీరు డేటా కానీ స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఎవరు మొదలు పెట్టారు, ఎవరు ఎక్కువ పనులు చేశారు సాగునీటి మీద అన్నప్పుడు మన శాసనసభలోనే చాలా చర్చ కూడా జరిగింది. మీరు కూడా ఫాలో అయ్యారు, ప్రజలకు కూడా తెలుసు. కానీ ఇక్కడ ఒక్కొక్క ప్రాజెక్టులో ఒక్కొక్క అడ్వాంటేజ్ ఉంది. వారు మొదలుపెట్టిండొచ్చు, చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టింది వారు పూర్తి చేసి ఉండొచ్చు, ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టింది వారు పూర్తి చేయకపోయి ఉండొచ్చు, వచ్చిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు చేసి ఉండొచ్చు. కానీ దాన్ని ప్రాధాన్యతగా తీసుకుంటే ఈ యొక్క నిధుల కేటాయింపులో ఈరోజు 1000 కోట్లు మీరు నిధులు ఖర్చు చేశామని గొప్పగా చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఆ 1000 కోట్లని ఎందుకు 1000 రోజుల్లో మీరు పూర్తి చేయలేకపోయారు? ఈరోజు గర్వంగా చెప్పుకుంటాం, మా కాలువగట్ల మీద నిద్రపై ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు సాగునీటి రంగానికి ప్రాధాన్యత ఇచ్చి ఈ ప్రాజెక్టులన్నీ తీసుకొస్తారు. ఉదాహరణకి పోలవరం
ఈరోజు జాతీయ ప్రాజెక్ట్ కానీ ఈ ముంపు మండలాలను తీసుకురావడం కానీ రోజు ప్రమాణ స్వీకారం కూడా చేయనని చెప్పారు. ఆ ముంపు మండలాలు రావడం కానీ ఈరోజు పోలవరం సార్థకమైందంటే మొదలుపెట్టిండొచ్చు ఆయన, కానీ దాన్ని సార్థకం చేసింది. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. నేను మీ లాస్యాని. Hello everybody, this is me Noel. 1 million subscribers రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers కి రీచ్ అయిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.